మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సూపర్ గా సెట్ అయింది నీకు. ముద్దొస్తున్నారా గోపాల? గోపాల నా పేరు ఆనంద్ కదా. అబ్బచ్చా, అంటే ఇప్పుడు నేను ముద్దొస్తున్నావో ఆనందు అనాలా? ఏంటి మేడం మీరు వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి ముడి పెడతారేంటి మీరు? ముడి పెట్టి ముళ్ళు వేసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది గాని అలా పక్కకి రా, కాసేపు మాట్లాడుకుందాం. మీకే మీరు ఎన్నైనా చెప్తారు, నాకు పనుంది, నేను చెయ్యాలి. ఏంటి, ఏదైనా బల్లి పడింది అనుకున్నావా? సడన్ గా అలా చేస్తే అనిపించదా ఏంటి? ఏమనిపిస్తుంది? మేడం నేనేమో టెన్షన్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే ఎందుకండి నాతో ఆడుకుంటారు? ఉత్తినే, నాకు సరదా. అవును, నీ షర్ట్ సూపర్ అని నేను కాంప్లిమెంట్ ఇచ్చాను కదా, మరి నా డ్రెస్ ఎలా ఉందో నువ్వు చెప్పవా? మరి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పవా? బాగుంది. కొంచెం బాగుందా, చాలా బాగుందా? చాలానే బాగుంది. ఐసి, నేను గమనించకపోతే గుచ్చి గుచ్చి చూస్తావన్నమాట. చెప్పబోయ్. ఎందుకులే మేడం, చూస్తే ఓతంట, చూడకపోతే ఓతంట. చెప్పకపోతేనే మంట. నా సంగతి తెలుసు కదా, చెప్పేదాకా వదలను. బాగుంది మేడం, చాలా బాగుంది. ఏం బాగుంది? ఈ డ్రెస్ వల్ల నా బ్యూటీ పెరిగిందా? నేను వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ కి గ్లామర్ వచ్చిందా? రెండు కరెక్టే. అంటే నేను అంత అందంగా ఉన్నానా మేడం? ఏ అందంగా లేనా, అసలేం బాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు? ఒరే ఆనందు, పని ఎందాక వచ్చింది? ఇదిగోమ్మా అయిపోతుంది. త్వరగా కానీరా, పంతులు గారు వచ్చేలోగా అన్నీ సిద్ధంగా ఉండాలి. ఆ నేను కూడా అదే చెప్తున్నాను మావులమ్మ. మీ వాడికేమో కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ కదా. ఏంటోనమ్మా, వాడు మొదటి నుంచి అంతేనమ్మా, చదువుల్లోనేమో ఫస్ట్ ఉంటాడు. మిగతా విషయాల్లో మాత్రం ముద్దపప్పే అన్నమాట. అలా అయితే చాలా కష్టం. ఏం చేస్తామమ్మా, రేపు వాణ్ణి కట్టుకోబోయేది మార్చుకుంటుందిలే. అమ్మా ఇప్పుడు అదంతా ఎందుకు? తప్పే ఉందిరా, పూజమేమన్నా పరాయి మనిషా? అలా చెప్పు. ఏంటో మీ వాడు నేను పలకరిస్తేనే దెయ్యాన్ని చూసినట్టు ముడుచుకుపోతాడు. అదేంటమ్మా? ఒరే ఆనందు, మన పూజమ్మ నిజంగా దేవత లాంటిదిరా. వద్దులే, మీ వాడికి నన్ను పొగిడితే నచ్చదేమో. వాడి మొహం వాడికి నచ్చేదేంటి? చెప్పరా, పూజమ్మ దేవత అని చెప్పు. చెప్పకపోతే ఇవాళ నీకు తిండే పెట్టను. గొప్ప దేవతే కదా. అయితే ఈ షర్ట్ ఎక్కడ కొన్నావో చెప్పు. ఇవాళ కళ్యాణం కదా, అందరూ వస్తారు కదమ్మా, అందుకే వాడికి ఇష్టమైన గళ్ళ చొక్కాని కొని తెచ్చుకున్నాడు. అన్యాయం. ఏమైంది పూజమ్మా? ఇంకేం కావాలి? ఇలాంటి షర్ట్ ఆనంద్కి ఎంతో ఇష్టమని నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి కొనిపెడితే మీ వాడేమో తనే కొనుక్కున్నానని చెప్పడం అన్యాయం కదా? పూజమ్మా, నువ్వు మా వాడికి కొనిపెట్టావా? అవును కాదు, ఎదురుగానే ఉన్నాడుగా, నువ్వే అడుగు. ఏరా అంటే అమ్మా అది ఏంట్రా అది ఇది? నువ్వు నీ మొహాటువును పూజమ్మ కొనిపెట్టింది అని చెబితే నీ నోటి బుత్యాలేమన్నా రాలిపోతాయా? అది అలా అడుగు మావులమ్మ. కొత్త షర్ట్ కొనిపెట్టినందుకు మీ వాడు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు తెలుసా? పూజమ్మ, నువ్వేమీ అనుకోమాక. రే, నీకు కొంచెం కూడా బుర్రలేదా? చెప్పరా, చెప్పు, థ్యాంక్స్ చెప్పు.
థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ చెప్తే సరిపోదు, ఇవాళంతా నేను చెప్పిన పనులన్నీ చేయాలి. నోరు మూసుకొని చేస్తాడమ్మా. రేయ్ విన్నావా? తేడా వచ్చిందో జాగ్రత్త. పూజమ్మ చెప్పిన పనులన్నీ చెయ్యి. చూసింది చాలు గాని మూసుకొని రా. ఎక్కడికి? ఏట్లోకి. ఏట్లోకా? ఎందుకు? జంటగా దూకుదామని. రారా రా. మేడం మేడం రామయ్య తండ్రి, ఆనాడు సీతమ్మకి పట్టినట్టే ఈనాడు నాకు ఇలాంటి అగ్ని పరీక్ష ఎందుకు స్వామి? నాకే తెలియకుండా నేనిక్కడికి వచ్చాను. నాని క్షేమం కోసమే, ఈ కుటుంబం బాగుండాలని నేను మాధవిగా నటిస్తున్నాను. నా భర్త, నా రాధ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. త్వరలోనే మేమిద్దరం కలుస్తామన్న ఆశతో నేనెదురు చూస్తుంటే నీ కళ్యాణం పేరుతో ఎందుకయ్యా నాతో ఆడుకుంటున్నావు? నా ప్రాణం పోయినా నేను అలాంటి అపచారం జరగనివ్వను. హర్ష గారి పక్కన పీటల మీద కూర్చోవడం అంటే అంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వే గండం నుంచి గట్టెక్కించేలా చూడు తండ్రి. నేను మాధవ సేవ చేశానుగా, నాకు బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. అయ్యో, సీతమ్మ విగ్రహం ఇక్కడే ఉండిపోయిందేంటి? హడావిడిలో తీసుకెళ్ళిపోవడం మర్చిపోయినట్టున్నారు. సీతాదేవి లేకుండా శ్రీరాముడి కళ్యాణం ఎలా జరుగుతుంది? శ్రీ రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కాను పురామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా